నానైతే యాత్రకు వెళ్ళిన బస్సు అయితే ఇదే అనమాట, చాలా పెద్దది. నేనే పికప్ చేసుకుంటాకి వెళ్ళాను అనమాట. హాయ్ మై ఐటీ ఫ్యామిలీ, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి కూడా. నేను బాగున్నా, మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలి. మన ఛానల్ తెలుసు కదా, విలేజ్ జాన్ బ్లాగ్స్ అనమాట. ఈరోజు మన వీడియో ఏంటంటే, నానైతే 12-13 రోజులైతే యాత్రలు వెళ్ళాడు. నాన్న ఎక్కడెక్కడికి వెళ్ళాడు, మా అందరి కోసం ఏం తెచ్చాడు, టికెట్ ఎంత అయింది, మా ఓవరాల్గా ఖర్చు ఎంత అయింది అనేది అయితే ఈ వీడియో అనమాట. వీడియో చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మాలాంటి చిన్న ఛానల్స్ కూడా మేమేం చెప్తున్నామో ఒకసారి వినండి. స్టార్టింగ్లో ఉంటా అందరికి ఇచ్చిన సపోర్టే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా ఇవ్వండి అనమాట. ఇప్పుడు మన వీడియోకి వెళ్దాం. నాన్న ఎక్కడికి వెళ్ళాడు, టికెట్ ఎంత అయింది, ఎంత పెట్టి తెచ్చాడనమాట, ఎవరెవరి కోసం ఏం తెచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే నాన్న 15,200 అయితే టికెట్ అయిందనమాట. పెద్ద ట్రావెలింగ్ బస్ మీద మా ఊరు పక్క ఊరు కలిపి వెళ్ళారు. 15,200 అయితే టికెట్. మిగతా ఖర్చులన్నీ మనవేనంట. వాళ్ళైతే 2 పూటల ఫుడ్, టిఫిన్ ఖర్చు అయితే ఓన్లీ బస్ వాళ్ళంట ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఇదైతే అన్నవరం, అదే అంతర్వేది, అరసపల్లి, అక్కడైతే సూర్య భగవానుడు అయితే కొనుక్కొచ్చాడంట ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బుద్ధుడికి జ్ఞానోదయమైన వృక్షం చెట్టు అయితే దయ అంటారు కదా, ఒరిస్సాలోని, అక్కడైతే ఈ బుద్ధుడి విగ్రహాలు అయితే తెచ్చారన్నమాట ఫ్రెండ్స్. అంటే మా ఫ్యామిలీ కొంచెం పెద్దదన్నమాట, అందరికి ఇచ్చేలాగా తెచ్చారనమాట. నాన్నకి కొంచెం మంది తెమ్మని చెప్పారంట. ఒరిస్సాలోని దయాలో బుద్ధుడికి జ్ఞానోదయ చెట్టు అంటారు కదా, మా నాన్న ఒరిస్సాలోని చాలా ప్లేసెస్కి వెళ్ళారంట. అక్కడైతే ఈ బుద్ధుడి విగ్రహాలు అయితే తెచ్చారనమాట. ఇంకా వచ్చేసి ఇది అమ్మ అత్తయ్య గారు పెద్దమ్మ వాళ్ళకి వేసినట్టు అయితే 6 చీరలు తెచ్చారనమాట. ఇవి అయితే 3,000 అనమాట. ఒక్కో శారీ కాస్ట్ 500 రూపీస్ అంటే 500 రూపాయలు అయితే 6 చీరల కాస్ట్ అనేది అయిందనమాట. అయోధ్యలో బాలరాముడి గుడి నిర్మాణం జరిగిందంటే చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఈ గుడికి మీరు కూడా వెళ్ళండి, డబ్బులు ఉంటే వచ్చి ఇక్కడ అక్కడ చాలా దూరం అయోధ్య. అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు, చాలా తీసుకొచ్చారు. ఫ్యామిలీ కూడా చెప్పిన. ఇంకొచ్చేసి పూరి జగన్నాథ్ నుంచి ఈ దేవుడి పటాలు అయితే తెచ్చాడు. ఇదైతే 70 రూపాయలు తీసుకున్నారండి ఫ్రెండ్స్. ఇదే చాలా తీసుకొచ్చాడు, ఇంటికి ఒకటి తెచ్చేలాగా. ఇంకా వచ్చేసి పాపలు నాకు తెలుసు కదా, వాళ్ళిద్దరికి బొమ్మలు అయితే తీసుకొచ్చాడు. ఇవైతే 150 రూపీస్ అయితే తీసుకున్నారంట. నాకు చిన్న మేనలు ఉన్నారు, వాళ్ళిద్దరికి బ్యాట్లు తీసుకొచ్చాడు. ఇంకా మా అందరూ జున్నమ్మకి అయితే కుక్కలు తీసుకొచ్చాడు. ఇదైతే 200 తీసుకున్నారండి ఫ్రెండ్స్. అంటే నాన్న సుమారు తీసుకుంటారు, ఖచ్చితంగా గుర్తయ్యలేదు. 150, 200 అని తీసుకున్నారంట దానికి. ఇదైతే జున్నుకి వస్తే నాన్న తెచ్చాడు. నాకు అక్కడైతే నాన్న చీర బ్యాంగిల్స్ అయితే తెచ్చాడనమాట, చాలా బాగున్నాయి. చిన్నది పెద్దదైనా తెచ్చేది, చాలా హ్యాపీగా ఉంటుంది తెచ్చినందుకు. నేనైతే అన్ని పిల్లలు చిన్నపిల్లలు అనమాట. వాళ్ళిద్దరికి అయితే ఈ బొమ్మలు తీసుకొచ్చాడు. బాగున్నాయి కదా చాలా. వీటి రేట్ నేను అడగలేదు అనమాట. ఇంకా గుళ్ళకి వెళ్తే కామన్గా తెచ్చే ప్రసాదాలు కదా, ఇదైతే తీసుకొచ్చాడు, లడ్డూలు. ఇంకా అయితే ఇదేంటో కొత్తగా ఉన్నాయి, ఇంకా ఎక్కడ తెచ్చాడో మరి నాన్న అడగలేదు, నేను వెళ్ళి చూసి. ఇంకా పత్రిక, ఈ చిప్స్ ఎక్కువ తెచ్చారు. ఇంకేం తెచ్చాడంటే నాన్న ఇంటికి గాజుల సెట్ కూడా తెచ్చాడు, 3 సెట్లు. ఇంకా ప్రసాదాలు చేసుకొని తాకి మరమరాల ప్యాకెట్లు అయితే చాలా తెచ్చాడు ఫ్రెండ్స్. ఇవి అనమాట. ఇవి నాన్న అయితే 12-13 రోజులు యాత తెచ్చి మా అందరి కోసం. నాన్న అయితే నేను రాసుకొని చెప్తున్నాను, దయాలో బుద్ధుడి అంటే బుద్ధుడికి జ్ఞానోదయ వృక్షం అంటారు కదా, అక్కడికైతే వెళ్ళాడు. ఇంకా ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ గుడి టెంపుల్కి అయితే వెళ్ళారు. కలకత్తా కాళీమాత గుడి అంటారు కదా, ఫేమస్, అక్కడికి కూడా వెళ్ళారనమాట. ఇంకోటి అయోధ్య, రీసెంట్గా మన బాలరాముడి నిర్మాణం జరిగింది కదా, మనందరికీ అక్షింతలు కూడా వచ్చాయి. అది అయోధ్యలోని బాలరాముడి గుడికి కూడా వెళ్ళారు, చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఇంకెక్కడికి వెళ్ళారంటే త్రివేణి సంగమం, కాశీలోని ఇది ఒక ప్లేస్ అనమాట. అంటే వాటర్, త్రివేణి సంగమం అంటే నదులన్నీ కలుస్తాయి కదా, అది ఎక్కడంట. అక్కడైతే షిప్ ఎక్కి అంతా చూపించారంట ఫ్రెండ్స్. అక్కడైతే త్రివేణి సంగమం, అక్కడ నుంచి అయితే వాటర్ తెచ్చాడు, షిప్పే కదా అది. ఇంకా కాశీ విశాలాక్షి గుడి, అన్నపూర్ణ దేవి గుడి, ఇంకా కృష్ణ మందిరం, గౌతమ, చాలా ప్లేసెస్ అయితే తిరిగారండి ఫ్రెండ్స్. ఇంకొచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి తెలుసు కదా టెంపుల్, అక్కడికి కూడా వెళ్ళారు.
ఇంకొచ్చేసి అంతర్వేది అరసపల్లి అరసవెల్లి సూర్య భగవానుడి ప్లేస్, అక్కడికి వెళ్ళారు. ఇంకా ఇవి అనమాట. నాన్న 12 రోజులు చేసి ఇంకా చాలా తిరిగారు. నాకైతే నాన్న చెప్పిన లిస్ట్ ఇచ్చారు పోయింది. నాన్న చెప్పిన ప్రకారం నేనైతే రాసుకొని మీకైతే చెప్తాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇవైతే మా పెద్దమ్మ వాళ్ళకి మా మేనత్తకి అయితే తెచ్చిన చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇవి వచ్చేసి కాశీ విశాలాక్షి అమ్మవారి పూట ఉందా. ఇదైతే 70 రూపీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడైతే మనకైతే మిగతా ఖర్చు మొత్తం అందే. ఒక టికెట్ తీసుకురావటం, ఇంకా పొద్దున్నే టిఫిన్, ఇంకా భోజనం ఖర్చు ఓన్లీ మనకు బస్ వాళ్ళు అయితే పెట్టేది. మిగతాదంతా మన దగ్గర తిరిగేది, అక్కడ ఏమేమి కొనుక్కునేవి మనే అనమాట. ఇవైతే తీసుకొచ్చాడు. ఇవన్నీ పూరి జగన్నాథ్ గుడి మీరు తీసుకొచ్చి మీరు కట్టాలన్నమాట. ఇంటికి ఒకటి వచ్చేలాగైతే నాన్నగారు తీసుకొచ్చారనమాట. ఇంకేం తీసుకొచ్చాడంటే మా అల్లరి అబ్బాయి తెలుసు కదా, మా జున్నుపేట జున్నమ్మ కోసం అయితే నాని కుక్లైన్ తీసుకొచ్చాడు. నేను ఇంతకుముందు తిరునాళ్ళు తీసుకొచ్చాడు, పాడే చేసేసాడు ఈ కుక్లైన్ అనమాట. ఇదైతే 200 చెప్పారంట, తగ్గరంట 200కి. ఇదైతే మా జున్నమ్మ కోసం అయితే నాన్న తెచ్చాడనమాట. ఇదైతే నాకు 3 మేనకోళ్ళు ఉన్నారు, అన్నయ్య పిల్లలు. వాళ్ళకైతే నాని బొమ్మలు తీసుకొచ్చాడనమాట. ఇంకా ఇంకోటి ఉందా లేదు మరి అలాంటిది లోపల అనుకుంటే కవర్ లోపల. ఇంకా మేనలు ఉన్నారు చిన్న పిల్లలు, వాళ్ళకైతే బ్యాట్ బాల్ తీసుకొచ్చాను నాన్న. లోపల ఉంది. ఇంకా మా అక్క పిల్లలు తెలుసు కదా, జాను బోన. ఇంత ముందు వీడియోలో వాళ్ళు చూసే ఉంటారు. వాళ్ళ దగ్గరికైతే తల్లి పిల్ల బొమ్మలు తీసుకొచ్చాడు. ఇదైతే 150 అంటే ఫ్రెండ్స్. ఇవైతే అక్క పిల్లల కోసం తెచ్చారు. ఇదైతే ఇంకో అన్నయ్య పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకుంటా తెచ్చారు అనమాట. ఇదైతే మా మగ్గి బంగారు తెలుసు కదా, మా అమ్మడికి తెచ్చాడనమాట. ఇది అనమాట పిల్లల కోసం తెచ్చిన బొమ్మలు. ఇంకేం తెచ్చాడంటే ప్రసాదం తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా బాలకృపరి సుందరి ప్రసాదం అంట, దీన్ని కాకుండా చెప్తున్నాను. ప్రసాదాలు తీసుకొచ్చేసాడు. ఇంకా మా కోసం అయితే బ్యాంగిల్స్ అయితే తెచ్చాడు. ఇదైతే 100 రూపీస్ ఒక్కొక్కటి బాక్స్ వచ్చేసి. నేను వేసుకొని చూసాను, బట్ క్వాలిటీ లేదు, టనంగా నిండిపోయింది. 100 రూపీస్ దండగా ఫ్రెండ్స్ కదా చెప్పాలంటే, కానీ గుర్తుంటే కదా నాన్న ఎక్కడ నుండి తెచ్చాడని. ఇవి అన్నమాట. ఇవైతే 3 సెట్లు తీసుకొచ్చాడు. ఇంకా మట్టి గాజులు కూడా తీసుకొచ్చాడు నాకు, అక్కకి. ఇది నాకు, ఇది అక్కకి. ఇద్దరికి చీర ఒకటి తెచ్చాడనమాట ఫ్రెండ్స్. అమ్మకి శారీ తెచ్చాడు. ఇంకా ఇవైతే ప్రసాదాలు తెలుసు కదా, ఇంత వింతగా ఉన్న ప్రసాదాలు ఏంటో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. దీనిలో శనగుళ్ళు, దారాలు, రుద్రాక్ష ఏంటో చాలా ఉన్నాయి ఇందులో. ఇదైతే నానైతే కలకత్తా కాళీమాత అంటారు కదా, అక్కడైతే ఏమి కొనుక్కోరాలేదంట, చాలా ఫేమస్. అక్కడ కూడా వెళ్ళారు నానైతే కలకత్తా కాళీమాత గుడికి. ఇదైతే ప్రసాదాలు తీసుకొచ్చారు, కాశీదారాలు, పటిక బెల్లం, ఇది. ఇంకా వచ్చేసి లడ్డూలు, ఇంకా వేసి మరమరాలు ప్యాకెట్స్ అనమాట ప్రసాదాలకి. ఇవి తీసుకొచ్చానమాట. 15,200 ట్రిప్ ఖర్చు తీసేస్తే ఇవి మొత్తం తిరగడానికి ఇంచుమించు మొత్తం నాన్నకైతే 40,000 దాకా అయినాయి అంట ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువై ఉండొచ్చు. మా అమ్మ అయితే 50 అంటుంది, నా 50,000 దాకా తీసుకెళ్ళాడని. ఇవి అనమాట పిల్లల కోసం, మా అన్నయ్య మా అత్తయ్య వాళ్ళ కోసం, మా ఫ్యామిలీస్ కోసం నానైతే ఇవి తీసుకొచ్చాడనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. ఓవరాల్గా ఇవైతే తెచ్చాడనమాట నాన్న. ఆఫ్ చేయండి.